33 కోట్ల మంది దేవతలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు మేషరాశి వారికి రెండు పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడండి, చూడని వారు దురదృష్టవంతులు. అసలు 33 కోట్ల మంది దేవతలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు మేషరాశి వారికి ఏ రెండు పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి, ఈ వీడియోని చూడని వారు ఎందుకు దురదృష్టవంతులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఎందుకు అంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు మీకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే రెండు మహా అద్భుతాల గురించి జరగబోతున్నాయనే తెలియజేస్తున్నామనే చెప్పాలి. అయితే ఈ 10 రోజుల కాలంలోనూ 33 కోట్ల మంది దేవతలు ఆశీర్వాదాలు మీపై పడబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీ అదృష్టం ఇంకా రెట్టింపు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ప్రస్తుత పరిస్థితులు. అయితే మేషరాశి వారు గత కొన్ని నెలలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ధనం, ఆరోగ్యం, సంబంధాలు వీటన్నిటిలోనూ కొంత బాధలను అయితే అనుభవిస్తారనే చెప్పుకోవాలి. మీరు అనుకున్న పనులు ఆలస్యం అయ్యాయా, మీపై కొంతమంది ఈర్ష్యతో కూడా అయితే ఉంటున్నారనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి గ్రహస్థితుల్లో మీకు అనుకూలంగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవాలి. దైవ సంకేతాలు. అయితే ఈ కాలం మీకు కొన్ని దైవ సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. ఆలయంలోకి వెళ్ళాలి అనిపించటం, పూజ చేయాలనే భావన రావటం, అకస్మాత్తుగా మంచి వార్తలు వినటం, ఇవి అన్నీ దేవుడు మీకు ఇస్తున్న సంకేతాలు అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన స్వప్నం చూస్తారు. ఆ స్వప్నం మీ భవిష్యత్తుకు సూచన అయితే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా విజయం. మొదట అద్భుతం, ధనలాభం. అయితే ఈ 10 రోజుల్లోనూ పాతగా ఆగిపోయిన డబ్బు మీకు వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. మీరు చేయవలసింది ఒక్కటే, అవకాశాన్ని వదులుకోకండి. ఎవరైనా మీకు సహాయం చేస్తే అది దేవుడి రూపమే అని అయితే భావించండి. ప్రేమ అండ్ కుటుంబం. అయితే రెండవ అద్భుతం, సంబంధాల్లో మార్పు. అయితే ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారనే చెప్పుకోవాలి. పాత విభేదాలు అన్నీ సర్దుబాటు అవుతాయనే చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ప్రత్యేకంగా మీకు ఇష్టమైన వ్యక్తి మీకు దగ్గరవుతారనే చెప్పాలి. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనదని అయితే గుర్తుంచుకోండి. జాగ్రత్తలు. ఈ శుభకాలంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి అనే చెప్పాలి. ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి. అలాగే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. దేవుణ్ణి నమ్మండి. ముఖ్యంగా మీపై ఈర్ష్యతో ఉన్నవారు కూడా అయితే ఉంటారని అయితే గుర్తుంచుకోండి. ఎవరిని దూరంగా ఉంచాలో గుర్తుంచుకోండి. పరిహారాలు. అయితే మీ అదృష్టం ఇంకా పెరగాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే దేవునికి దీపం పెట్టండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఒక పేదవారికి సహాయం చేయండి. మీకు ఇది అద్భుతమైన ఫలితాలను అయితే ఇంకా త్వరగా అయితే అందిస్తుంది అనే చెప్పుకోవచ్చు. రహస్యమైన దేవతల పరీక్ష అని కూడా చెప్పాలి. అయితే మేషరాశి వారు ఈ కాలంలో దేవతలు మీకు ఒక చిన్న పరీక్షను గురించి కూడా అయితే చేస్తారనే చెప్పుకోవచ్చు. అయితే ఏమిటి అంటే ఆ పరీక్ష ఏంటి అంటే, ఒకరోజు మీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి మీకు సహాయం అడగవచ్చు లేదా ఒక సలహా అడగవచ్చు. మీరు అతనికి సహాయం చేస్తే మీ అదృష్టం వెంటనే పెరుగుతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఒక అవకాశాన్ని మిస్ అవుతారని అయితే గుర్తుంచుకోండి. ఇది సాధారణమైన సంఘటనలా అనిపించినా ఇది నిజానికి దేవుడు పంపించిన పరీక్ష అని అయితే చెప్పుకోవచ్చు. రాత్రి జరిగే సంకేతాలు. అయితే ఈ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో మీకు రాత్రి 2 నుంచి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావచ్చు. ఒకే స్వప్నం మరలా రావచ్చు. దేవాలయం లేదా దీపం కనిపించవచ్చు. ఇవి చాలా శక్తివంతమైన సంకేతాలుగా అయితే భావించండి. ఈ సమయంలో మీరు భయపడకండి. వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ సంకేతాలు మీ జీవితంలో పెద్ద మార్పును రాబోతున్నట్లుగా అయితే సూచనను అయితే గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా వచ్చే డబ్బు.
మేషరాశి వారికి ఈ సమయంలో ఎక్కడి నుంచో డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. పాత అప్పులు తిరిగి రావచ్చు, లాటరీ లేదా గిఫ్ట్ రూపంలో రావచ్చు, మీ టాలెంట్ వల్ల కూడా అయితే డబ్బు రావచ్చు అనే చెప్పుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, వచ్చే డబ్బులో కొంత భాగం దానం చేయండి, ఇది ఇంకా రెట్టింపు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. శత్రువులపై విజయం అయితే మీకు తెలియకుండానే మీపై కొంతమంది ఈర్ష్యతో అయితే ఉంటారనే చెప్పుకోవాలి. అయితే వారు మీపై చెడు ఆలోచనలు చేస్తున్నారు, కానీ ఈ కాలంలో దేవతలు మీకు రక్షగా అయితే నిలుస్తారనే చెప్పుకోవాలి. మీ శత్రువులు స్వయంగా దూరం అవుతారు. మీరు చేయవలసింది ఒక్కటే, శాంతిగా అయితే ఉండండి. ఒక మాటతో అదృష్టం అయితే ఈ 10 రోజుల్లోనూ మీరు ఒక వ్యక్తితో మాట్లాడే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఆ మాట ఉద్యోగానికి సంబంధించినది కూడా కావచ్చు, అయితే ప్రేమికులకు సంబంధించినది కూడా కావచ్చు. కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా అయితే మాట్లాడండి, అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా గుర్తుంచుకోండి. ప్రత్యేకమైన పరిహారం అయితే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు ఒక చిన్న పని చేస్తే మీ అదృష్టం 100% పెరుగుతుందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించండి, ఒక పువ్వుని దేవునికి సమర్పించండి, మీ కోరికను మనస్సులో కోరుకోండి. ఈ పరిహారం మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే పునర్జన్మ ఫలితాలు అయితే మేషరాశి వారు మీరు ఈ కాలంలో పొందే ఫలితాలు యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది మీ పునర్జన్మ పుణ్య ఫలితాలుగా అయితే చెప్పుకోవచ్చు. గత జన్మలో మీరు చేసే మంచి పనుల వల్లే ఇప్పుడు దేవతలు మీపై కరుణ చూపిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు నాకు ఇంత కష్టాలు వచ్చింది అని? అది ఇదే విధంగా ఇప్పుడు మీరు అనుకుంటారు, ఎందుకు నాకు ఇంత అదృష్టం వచ్చింది అని. దృష్టి దోషాలు తొలగింపు అయితే ఈ మధ్యకాలంలో మీకు కొన్ని సమస్యలు రావడానికి కారణాలు ఇవే, దృష్టి దోషాలు కూడా కావచ్చు. అయితే ఈ కాలంలో తలనొప్పి, అలసట, ఏ పని మీద ఆసక్తి లేకపోవటం ఇవి కనిపిస్తే వెంటనే ఒక చిన్న పరిహారం అయితే చేయండి. ఉప్పు ప్లస్ మిరపకాయలు తీసుకొని 3 సార్లు మీ చుట్టూ తిప్పుకుని బయట వేసేయండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే తొలగిస్తుందనే చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు మేషరాశి వారికి ఈ 10 రోజుల్లోనూ ఒక అనుకోని అవకాశం అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఒక కొత్త వ్యక్తి ద్వారా కూడా రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. చాలామంది ఈ అవకాశాన్ని అయితే గుర్తించరు అనే చెప్పుకోవాలి. కానీ మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా అయితే గుర్తించుకోండి అని అయితే చెప్పుకోవాలి. అయితే సమయం చాలా ముఖ్యమైనది. ఈ కాలం టైం చాలా కీలకం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఒక పని సరైన సమయంలో చేస్తే పెద్ద విజయం, అదే పని ఆలస్యంగా చేస్తే అవకాశం మిస్ అవుతారు. కాబట్టి ఆలస్యం చేయకండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇది మీ విజయాన్ని మార్చే టైం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 33 కోట్ల మంది దేవతలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు మేషరాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.